నమస్తే. నేను మీ ఆర్జే ఆశుభాష. ఇవాళ ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చేసిన. అదేంటంటే అది టాపిక్ ఏంటంటే మనం వారాహి నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. గుప్త నవరాత్రులు అంటారనమాట ఈ వారాహి నవరాత్రులని. అవి మనకి జూన్ 26వ తారీఖు నుంచి జూలై 4th వరకు జరుగుతుంది అన్నమాట. 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి. సో ఇందులో మనం అసలు చాలామంది ఎలా చేయాలి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు, లేకపోతే అసలు ఎలా పూజా విధానం ఎలా ఉంటుంది, ఎవరు చేయొచ్చు అన్న అంశాలు ఇక్కడ మనకి మా ఫ్రెండ్ సిస్టర్ అయినటువంటి లక్ష్మీప్రసన్న గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పర్టికులర్ వీడియోలో. సో ఆ వీడియోస్ని నేను పార్ట్ 1 పార్ట్ 2గా పెడుతున్నాను. ఒకసారి చూడండి వీడియోని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. కానీ ఒక్కసారి మనం అమ్మవారిని నమ్ముకుంటే గనక అమ్మవారు ఇప్పుడు మనకి ఎప్పుడు వదిలిపెట్టకుండా మన వెంటే అందరికీ ఉంటారు. నమస్తే. ఏంటి అంటే చాలా శక్తివంతమైన నవరాత్రులు వారాహి నవరాత్రులు అన్నమాట. నవరాత్రులు అంటే చాలా మంది గుర్తొచ్చేది దసరా నవరాత్రులు గుర్తొస్తాయి. దసరా కానీ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన నవరాత్రులు ఉంటాయి. అవి ఆషాఢ మాసంలో వస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారనమాట. ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో కొలుస్తారో వాళ్ళకి ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనడంలో సందేహం అయితే లేదు. కాబట్టి ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు వరకు జరుగుతున్నాయన్నమాట. మన వారాహి పీఠంలో కూడా చాలా ఘనంగా మనం చేయనున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమాల్లో గాని, సేవా కార్యక్రమాల్లో గాని, మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటది. ఇప్పటికే నిత్యం అన్నదానం మనది. ఇంకా మన వారాహి నవరాత్రుల్లో ఇంకా భారీ సంఖ్యలో అన్నదానం కూడా ఉంటది. ఇక్కడ మనకి ఏ కార్యక్రమంలో అయినా సరే మీరు పాలు పంచుకోవచ్చు. లేదా మీరందరూ కూడా రాలేని వాళ్ళు, వారాహి నవరాత్రుల్లో మన వారాహి పీఠానికి రాలేని వాళ్ళు ఇంటి దగ్గరే కూడా చక్కగా చేసుకోండి అమ్మవారి పూజని. అయితే చాలా మంది ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. మనం దసరా నవరాత్రులు ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలన్నమాట. నియమాలు అయితే అవే ఉంటాయి. కానీ వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజిస్తాము. మనం ఏంటంటే వారాహి అమ్మవారి రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలో పూజించాలి. అలానే ఉదయం దీపం పెట్టాలా లేదా ఇలాంటి డౌట్స్ అందరూ అడుగుతున్నారండి. అందుకు చెప్తున్నారనమాట. ఉదయం కూడా మీరు దీపం పెట్టుకోవాలి. కానీ ప్రత్యేకమైన పూజ ఏదైతే ఉందో అది రాత్రి సమయంలో చేయండి. 6 తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు. 7 గాని 8, 9 అలా మీరు ఎప్పుడైనా మీ అవైలబుల్ టైం ని బట్టి మీరు చేసుకోండి. అయితే అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు ఏర్పరచుకోవాలని అడుగుతున్నారు. 26వ తారీఖున ఉదయం ఏర్పరచేసుకోండి. 5 ఆ టైంకి ఉదయం దీపం పెట్టేసుకుని సాయంకాలంలో పూజ చేసుకోండి. అలాగే మేము ఉద్యోగ రీత్యా కొంచెం మాకు సమయం ఉండట్లేదు, సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలని ఇలా అడుగుతున్నారనమాట. మీరు అట్లీస్ట్ వారాహి నవరాత్రుల్లో రాత్రి సమయంలో వచ్చి అప్పుడు అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి పానకం గాని, దానిమ్మ గింజలు గాని ఇలా మీ శక్తి కొలది మీరు ఏది పెట్టుకుంటే, అంటే భక్తి శ్రద్ధలు ముఖ్యం మనకి ప్రధానం. ఇక్కడ ఏంటంటే బెల్లం ముక్క పెట్టినా సరే అమ్మవారు కరుణిస్తుంది. భక్తి శ్రద్ధలతో మనం బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు కరుణిస్తుంది. ఊరికే హంగు ఆర్భాటాల కంటే కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారిని పూజించండి. మీకు ఖచ్చితంగా మీ కష్టాలు తీరుతాయి, మీ కోరికలు కూడా నెరవేరుతాయి అనమాట. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దు. వచ్చేవాళ్ళు మన వారాహి పీఠానికి రండి, ఇక్కడ చేసుకోండి, దర్శనం చేసుకోండి. కుదరని వాళ్ళు ఇంటి దగ్గర అయినా సరే సింపుల్ గా అమ్మవారిని పూజ చేసుకోండి అనమాట. అయితే కింద పడుకోవాలా ఏంటి ఇలాంటి అని అడుగుతున్నారు. మీ ఆరోగ్య రీత్యా మీకు బాగుంటే హ్యాపీగా కింద పడుకోండి. ఎందుకంటే నియమాలు కూడా చాలా ముఖ్యం. మన అమ్మవారి నవరాత్రులు చేసేటప్పుడు నియమాలు, కనీస నియమాలు మనం పాటించాలి. కింద పడుకోగలిగే వాళ్ళు పడుకోండి. ఆరోగ్య రీత్యా మాకు బాగోదు అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా నైట్ మీరు మీ అవైలబుల్ గా మీరు చూసుకోండి. మీ అదే పైన పడుకోండి. లేదంటే లేదు. ఇంకా నియమం ఏంటంటే చెప్పులు కూడా ఉండకూడదు. దీక్ష తీసుకునే వాళ్ళు అయితే నవరాత్రులు చేసేటప్పుడు నియమాలు, కనీస నియమాలు మనం పాటించాలి. నాన్ వెజ్ అదన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ నార్మల్ విషయాలు, ప్రతి ఒక్కరికి తెలిసినవే. కానీ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారండి నాకు, అందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆ 9 రోజులు కూడా మీరు ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. మీరు నార్మల్ గా ఫ్రైడే, శుక్రవారాలు దసరా నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి. ఉపవాసం ఉండగలిగితే కూడా మంచిది. ఉండగలిగితే వాళ్ళు ఉండండి. ఆరోగ్య రీత్యా కుదరదు అనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంకాలం ఏ ఫ్రూట్స్ అయినా సరే తీసుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా మీరు వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుని మీరు భక్తి శ్రద్ధలుగా అమ్మవారిని ప్రార్థించండి. అంటే మీరు అన్నప్రసాద కార్యక్రమంలో కానుకల కంటే కూడా అన్నదానం మిన్న ఇప్పుడు భారీ ఎత్తుగా ఉంటదండి. అధిక సంఖ్యలో మన అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మీరే చూస్తున్నారు. మనకి ప్రతిరోజు కూడా మనము వారాహి పీఠం ట్రస్ట్ తరపున వేలాది మందికి అన్నప్రసాదం పెడతాము. కాబట్టి కానుకల కంటే కూడా అన్న ప్రసాదం మిన్న మీరేమైనా చేయగలిగితే, కానుకల కంటే కూడా అన్నదానంలో ఏమన్నా భాగస్వామ్యం అవ్వగలిగితే అవ్వండి. లేదా వట్టి చేతులతో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇది మా మనవి అన్నమాట. జై వారాహి మాత. ఒకసారి అమ్మవారి నామం గట్టిగా చెప్పండి.
వారాహి మాతాకు గట్టిగా వారాహి మాతాకు 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 గట్టిగా వారాహి మాతాకు. విన్నారు కదా లక్ష్మీప్రసన్న గారి యొక్క మాటలు చాలా ప్రొవోకింగ్గా ఉన్నాయి అండ్ అలాగే చాలా భక్తి భావంతో కూడిన ఉన్నాయి. వట్టిల చేతులతో అయినా అమ్మవారిని మనం పూజించవచ్చు, మనకు కుదిరినంత మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి అందరికీ ఒక అమ్మవారి శ్లోకం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అదే వచ్చేసి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహిదేవి నమో నమః. ఈ శ్లోకాన్ని మీరు 9 సార్లు అలా జపించండి. ఏదన్నా కార్యం అనుకొని అమ్మవారిని తలుచుకుంటే ఖచ్చితంగా మీ కార్యం నెరవేరుతుంది. ఇంకా మీరు అమ్మవారికి వారాహి అమ్మవారికి గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేయకపోయినా అమ్మవారి యొక్క ఇప్పుడు గుప్త నవరాత్రుల్లో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక్కరోజైనా కుదిరితే ఒక్కరోజైనా అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ ఆ రోజు నైట్ మీరు అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి మాత.